శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు. గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక వ్యక్తి రాకతో నీ జీవితంలో సరికొత్త ఆట మొదలవుతుంది బిడ్డ. 100% జరగబోయేదిదే, వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయమ్మా. నీ కష్టాలు తీర్చడానికి నేను ఒక వ్యక్తిని పంపబోతున్నాను. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉన్న కష్టాలు తీర్చగలుగుతారు. నువ్వు ఎంతో కాలంగా భగవంతుని పిలుస్తున్నావు. నీ కష్టాలు అన్నీ కూడా నీ బాబా కంటి చూపులోకి వచ్చే తల్లి. నీకు ఒక అద్భుతమైన వ్యక్తిని నీ బాబా నీ దగ్గరికి పంపిస్తాను. ఆ మనిషి నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాడు బిడ్డ. నీకొక సందేహం రావచ్చు, ఆ వ్యక్తిని ఎలా గుర్తుపెట్టాలి తండ్రి అని. ఈ బాబా మాటల ఆధారంగా నీ యొక్క అభివృద్ధిని ఎలా గుర్తించాలో, ఆయన నీ జీవితంలో ఎందుకు వస్తారో కూడా తెలుసుకుందాం తల్లి. నీ బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ఊహించిన వ్యక్తి అదృష్టం మూట కట్టుకొని నీ ఇంటి గుమ్మం దాటి రాబోతున్నారు. ఆ సమయం కూడా రానుంది తల్లి. నీ సాయినాథులు పంపిన శుభ సందర్భం అది. స్వీకరించు. విశ్వాసంతో ఓం శ్రీ సాయినాథాయ నమః అని నువ్వు పలుకుతూ ఉండు తల్లి. నీ జీవితం నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకో. నీ యొక్క సమస్యలు ఎవ్వరికీ చెప్పుకో. ఎందుకంటే కొంతమందికి అవి కథలవుతాయి, ఇంకొక మందికి అవి వ్యంగ్యంగా, హేళనగా మారుతాయి. ఇతరుల సమస్యలు ఎప్పుడూ కూడా మనకి దాచొద్దు తల్లి. ఎందుకంటే అది నీకు అవసరం లేని బాధని తెస్తుంది. నువ్వు మౌనంగా ఉంటే నీ యొక్క మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంలోనే శాంతి ఉంటుంది తల్లి. అంతేకాదు, నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం రాబోతుంది. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం రాబోతుంది బిడ్డ. దీనికి అది మొదలు కావచ్చు. కాబట్టి నమ్మకంతో, సహనంతో, భగవంతుడిపై విశ్వాసంతో ఉండు బిడ్డ. ఉదాహరణకి నీ బాబా చేసిన అద్భుతమైన సంఘటన కూడా చూద్దాం. ఈ సంఘటనలో మీకున్న సమస్యకు పరిష్కారం లభించవచ్చు. బిడ్డ, నీ ప్రార్థనకు సమాధానంగా నీ బాబా పంపించిన సందేశం ఏంటంటే, ఒక తల్లి ఎన్నో రోజులుగా కష్టాలతో బాధలు పడుతూ ఉంది. తన బాబా దగ్గర కూర్చుని రోజు ప్రార్థించేది, బాబా నాకు ఒక దారి చూపించు, నా సమస్యలకు పరిష్కారం కావాలి, నేను భయంతో ఎన్ని రోజులు ఉండాలి, నాకు ఒక దారి చూపించు బాబాని రోజు ప్రార్థించేది. ఆమె హృదయ పలుకులు విన్న బాబాగారు అద్భుతమైన మాట చెప్తారు, బిడ్డ, నీకు ఒక వ్యక్తిని పంపిస్తాను. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉన్న గందరగోళాలన్నీ తొలగిస్తారు, నీకు శాంతినిస్తారు, బలాన్నిస్తాడు. అయితే ఆ ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి బాబా అనే కదా నీ ప్రశ్న. ఆ వ్యక్తికి లక్షణాలు ఉంటాయి తల్లి. ఆ వ్యక్తిని చూడగానే ఆత్మీయత, శాంతి కలుగుతుంది అని మన బాబాగారు చెప్పినటువంటి వ్యక్తిని చూడగానే మన హృదయంలో ఏదో ఒక నిశ్శబ్దమైన శాంతి కలుగుతుంది. ఆయన మాటల్లో, చూపుల్లో ధైర్యం, తేజస్సు, ప్రవర్తనలో సహనం ఉంటుంది. బాబా చెప్పిన మాట ఏంటంటే, దైవం పంపిన వారిని చూసినప్పుడు మన హృదయాత్మతతో స్పందిస్తుంది. బాబా ఏం చెప్తున్నారంటే, ఆయన తొలి మాటే దారి చూపిస్తుంది. అంటే ఆ వ్యక్తి నీతో మొదటి మాట్లాడిన మాటే నీ సమస్యపై ఒక పరిష్కార దారిని చూపిస్తుంది. అదేదో అసాధారణంగా అనిపించినా సరే అది నీ మదిలో మార్పు తెస్తుంది. ఉదాహరణకి, నువ్వు ఈ మార్గంలో పోతే శాంతి వస్తుందనే మాటలో దివ్య సంకేతం ఉంటుంది. ఆ సంకేతాన్ని నువ్వు గమనించాలి బిడ్డ. అతని మాటలు మనలో మార్పును తీసుకుని వస్తాయి. నీ సాయి తండ్రి చెప్పిన మాటలు నీలో భయాన్ని తగ్గించడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. అంతేకాకుండా నీ యొక్క మాటలు అర్ధరాత్రిని అంటే ప్రణవ వెలుగులా మార్చగలుగుతాయి. ఆ వ్యక్తి త్యాగాన్ని తెలిపే గుర్తు ఏంటంటే, నీ బాబా పంపిన వ్యక్తి ఎలాంటి లాభం లేకుండా నిన్ను ఆదుకుంటాడు బిడ్డ. అతను ఎంతో దూరంలో లేడు అంటే అతను నీకు దూరంగా ఉంటాడనే ప్రశ్నే ఉండదు.
నీకేం కావాలి, ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆ మనిషి చూసిన తర్వాత ఏం చేయాలంటే, ఆ వ్యక్తిని చూశాక వెంటనే నువ్వు ఆశలు పెట్టుకోకుండా నీ బాబా ఆశీర్వాదంగా భావించాలి. నా బాబా నా ఆవేదన విన్నారనే ధైర్యంతో ముందుకు పోవాలి. ఆ వ్యక్తి చెప్పిన మార్గాన్ని పరిశీలించాలి, మనసులో ఆలోచించాలి, దైవం చూపిన మార్గంగా అంగీకరించాలి. నిజ జీవితంలో జరిగిన కథ గురించి కూడా చూద్దాం. ఒక వ్యక్తి అంటే ఒక యువతి అనన్యమైన ఆమె జీవిత సమస్యలు మేఘంలో నిండిపోయింది. ఉద్యోగం పోయింది, కుటుంబ బంధాలు ఆవిరైపోయాయి. రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఆమె బాబా మందిరం దగ్గర కన్నీళ్లతో ప్రార్థించి, బాబా నన్ను ఎవరో ఒక మాట అంటే ఎవరినొకరిని నా దగ్గరికి పంపించు అని ఆ వృద్ధుడు వచ్చి పక్కన కూర్చుని ఇలా అన్నాడు. తల్లి, నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే, నీ బాబా చెప్పిన శ్రద్ధ సొబ్బు రెండూ పాటిస్తే నీ జీవితం మారిపోతుందని చెప్పాడు. ఆ మాటలు చిన్నవైనా సరే ఆమె లోపల ఏదో ఆలోచన మొదలైంది. ఆ వృద్ధుడు ఆత్మగౌరవాన్ని మళ్ళీ మేలుకొలిపాడు. ఆమె జీవితంలో ఏమీ సహాయం ఇవ్వలేకపోయినా ఆ మాటలతో మార్గం చూపించాడు. ఆమె వారిని బాబా పంపిన వ్యక్తిగా గుర్తించి జీవితంలో మార్పు తెచ్చుకుంది. ఈ విధంగా బాబా మన కష్టాలు, మన సమస్యలు ఏదో విధంగా పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. దాన్ని మనం సద్వినియోగపరచుకొని గుర్తిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన బాబాకి మనకి సమస్య అంటే పరిష్కార మార్గాలు ఏదో విధంగా చూపిస్తారని అర్థం. బాబాగారు మనకి సందేశ రూపంలో ఈ విధంగా పంపించారు. బాబాగారు చెప్పిన మాట ఏంటంటే, నీ ఆత్మలో ప్రశ్న ఉన్నప్పుడు నేను సమాధానంగా ఎవరో ఒక రూపంలో వస్తాను. నీ కష్టాలకు దారి కనబడకపోయినా నేను దారి చూపే వ్యక్తిని పంపిస్తాను. అతను ఏ రూపంలో వచ్చినా సరే నువ్వు గుర్తుపట్టగలగాలి బిడ్డ. గుర్తుపట్టగలిగి అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.